అన్న ఫుడ్ లో నాకు పురుగులు వస్తుంది అన్న నాకు వాటర్ టాబ్లెట్ 100% రా నీ హాస్టల్ పిలువు అన్న వస్తా చూస్తే ఇమీడియట్ గా సంబంధించిన డిపార్ట్మెంట్ పిలుస్తా దానికి ఏమేమి అవసరం ఇమీడియట్ గా రెక్టిఫై చేపిస్తాం 100% చేస్తా అని చెప్తున్నా నేను చేపిస్తాను నువ్వు చెప్పక ఇప్పుడు ఏమంటున్నావు ఇప్పటిదాకా నువ్వు హాస్టల్ అన్నావు అది కూర్చొని మాట్లాడుతున్నా నువ్వు ఇప్పుడు ఇంకోటి చెప్తున్నావు ఇంకోటి చెప్పండి అట్లాంటి అనేక సమస్యలుంటే ప్రతి సమస్యని పరిష్కరిస్తాము మీకేమంటున్నా వాళ్ళని పిలిచి మాట్లాడాలి ఈ దగ్గర లేదన్న ప్రొవిజన్ ఉంటే మరి వాళ్ళకి ఇష్యూ రిజాల్వ్ సమస్య ఉంది సమస్య ఉంది కదా అది ఎవరికైనా సమస్య ఉంది నేను అదే చెప్తున్నా సార్ అక్కడ మాట్లాడినట్టు ఇక్కడ మాట్లాడారు రెండు సైడ్ లో మాట్లాడారు సార్ ఒక కన్క్లూజన్ చెప్పేదండి ఇప్పుడు 2 days లో మాట్లాడతారా లేకపోతే వాళ్ళకి ఫిక్స్ కన్క్లూజన్ అయితే చెప్పమంటావు బిల్డింగ్ కెపాసిటీ 400 బిల్డింగ్ కెపాసిటీ 400 అదైతే రాత్రి అయితే పెంచలేం దాన్ని అదైతే క్లియరా బిల్డింగ్ కెపాసిటీ 400 వాళ్ళు సంబంధించి వాళ్ళకి ప్రాబ్లం ఉందా రిప్రజెంటేషన్ తెచ్చిచ్చారు ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్ పీజీ స్టూడెంట్స్ అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉంటుండ్రు మీకు ఇక్కడ సెకండ్ ఇయర్ వాళ్ళకి 1 month తర్వాత వెకేట్ అవుతారు వాళ్ళు కూడా ఇప్పుడు మాకు వెకేట్ చేసి ఏమని అడగలేదు వాళ్ళు అడగలేదు ఆ స్టూడెంట్స్ ఏదైతే వెకేట్ అయినాక ఆ లోపల సంబంధించి మాకు వాళ్ళ ప్రొవిజన్ కల్పించమని వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చి రిక్వెస్ట్ పెట్టినరు ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని డిస్టర్బ్ చేస్తూ నెల తర్వాత ఆ సమస్యని పరిష్కరిద్దామని చెప్పినాము వాళ్ళకి అది చెప్పినాక మీరు వచ్చి మేము ఓయూలో చదువుకున్న వాళ్ళం మాకు సెకండ్ ఇయర్ లో ఇక్కడనే కావాలని మీరు అడుగుతుండ్రు మీ డిమాండ్ మీరు చెప్పారు కానీ అక్కడ ఉన్న కెపాసిటీ మటుకు 400 సో దానికి సంబంధించి మీకు ఇక్కడ ప్రొవిజన్ కల్పించాలంటే వాళ్ళు 10 మంది మీరు 10 మంది రేపు పొద్దున్న ఒకసారి ప్రిన్సిపల్ గారి దగ్గర కూర్చోండి అని చెప్పినాను కూర్చున్నాక వాళ్ళ వర్షన్ ఏంది వాళ్ళ వర్షన్ ఏంది వాళ్ళు చెప్తారు మీ వర్షన్ ఏంది మీరు చెప్పుర్రి దొంగసాటుగా పిల్లలు వచ్చి చెప్తే వాళ్ళకి చెప్తలే లేదా దొంగసాటుగా మీకు చెప్తలే నేను 10 మంది ముందు అందరి ముందు వచ్చి సమాధానం చెప్తున్నా కదా వీళ్ళు అర్థం కాకపోతే నీకేముంది అమ్మ క్లియర్ కట్ గా చెప్తున్నా కదా పిలిపియండి సార్ 10 members వాళ్ళు ఎవరున్నారో స్టూడెంట్స్ లీడర్స్ వాళ్ళని పెట్టండి ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉన్నారు సిఆర్స్ ఉంటారు కదా వీళ్ళకి ఈ లేదంటే ఆ సిఆర్లను పెట్టండి పెట్టి వాళ్ళని మాట్లాడుకోమనండి అందరు స్టూడెంట్స్ ఇబ్బంది పడతారా ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చి గవర్నమెంట్ తోట సొల్యూషన్ చేసుకొని నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి పర్మనెంట్ సొల్యూషన్ తెచ్చుకుంటారా వాళ్ళే డెసిషన్ తీసుకోమనండి మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము ప్రతి దానికి మీరు ఏది చెప్పినా చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది అనేది కమ్యూనికేట్ చేయడానికి మీ దగ్గరకు వచ్చిన మీరు ఇమీడియట్ గా వాళ్ళకి సంబంధించి వాళ్ళని పిలిచి మాట్లాడండి క్లియర్